అయిన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థన ద్వారా ఇంతవరకు కూడా సువార్త నావా ది గాస్పల్ ఆర్క్ పరిచర్య మరి పోయిన మార్చి నెల ఈ సంవత్సరము 2025 మార్చి నెల మరి లాస్ట్ మీటింగ్ 117వ గ్రామముగా జిల్లేడుతిప్ప, 118వ గ్రామముగా మార్చి నెల 28, 29 తారీఖులో 2 రోజులు మరి నాగేంద్రపురం అనే గ్రామంలో జరగటం జరిగింది. ఆ తర్వాత మరలా సువార్త వాహనాన్ని తీసుకొని పోయి మరలా 117వ గ్రామముగా జరిగిన జిల్లేడుతిప్ప అనే గ్రామంలో వాహనాన్ని పెట్టి మరి అన్ని సంఘాలలో అప్పుడు లెంట్ దినాలు జరుగుతున్న కారణంగా మరి మేము ఇంటికి వచ్చేసి సంఘ సేవలో సంఘ పరిచర్యలో మరి నిమగ్నం అవటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఎడతెరపి లేనటువంటి వర్షాలు గ్యాప్గా మరి వస్తూనే ఉన్నాయి. వర్షాల వల్ల సరైనటువంటి ఆ యొక్క వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరలా మరి ఆ యొక్క మీటింగ్ స్టార్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో మరి ఈరోజు 8వ తారీఖు మరి యొక్క అక్టోబర్ 8వ తారీఖున మరలా ఈ సువార్త వాహనాన్ని చూడటానికి జిల్లేడుతిప్ప గ్రామం రావడం జరిగింది. ఇక్కడ స్థానికులు మరి సువార్త గాయకులు చిట్టుబాబు గారు వారి ఆధ్వర్యంలో ఈ బండి పెట్టడం జరిగింది. అయితే లాస్ట్ ఇక జరుగుతున్నటువంటి గ్రామాలలో మరి కొంతమంది ఒక సువార్తకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు మాకు మరి ఎదురవటం జరిగింది. కరోనా టైం తర్వాత కాడ నుండి కూడా బండి విషయంలో దాన్ని తీసుకొని పోయి సువార్త వాహనాన్ని తీసుకొని పోయి అక్కడెక్కడ సువార్త ప్రకటించడం వరకే చేస్తున్నాం, కానీ మరి దాని యొక్క ఇంజిన్ ఆయిల్ అవి మార్చటము లేకపోతే చిన్న చిన్న పనులు రిపేర్స్ రావటము వాటిని చేయించటము ఇంతవరకు చేసాం, కానీ ఆ పేపర్ వర్క్స్ అనేవి చేయించలేదు. అయితే మాకు ఈ మధ్య కొంతమంది మాకు సువార్త వ్యతిరేకులు ఎదురైన తర్వాత మరి పేపర్స్ ఫోర్స్లో లేకుండా మీరు ఎలా బయట తిరుగుతున్నారో అని మాకు కొంత వ్యతిరేకత అనేది బయట రావటం జరిగింది. అనుకోకుండా లాస్ట్ గ్రామంలో ఆ బండి పెట్టుతున్నప్పుడు కూడా మరి కొంత బండిలో రిపేర్స్ సడన్గా ఆగిపోయి బండి రిపేర్స్ రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మరి మనసులో పెట్టుకొని మరి వెంటనే ఎందుకు పని స్టార్ట్ చేయలేదంటే బండి రిపేర్ అయింది, రిపేర్ చేయటానికి కొంత నెమ్మదించాం. ఇంతవరకు ప్రియులారా ప్రభు యొక్క కృపను బట్టి ఎక్కడ గ్రామంలో మనం సువార్త ప్రకటించామో అక్కడల్లా కూడా దేవుని మహాకృపను బట్టి అక్కడ పరిస్థితులలో అన్నీ సమకూడినాయి. కానీ ప్రభువు తెలుసు, ఈ రోజు వరకు కూడా 118 గ్రామాల్లో ఎక్కడ కూడా సువార్తను ఆధారం చేసుకొని మనం ₹1 మరి సువార్త విషయంలో మనము దాన్ని భద్రపరిచినటువంటి విధానం లేకుండా పోయింది. అక్కడ వచ్చే మీటింగ్స్ అక్కడ ఏ ఖర్చులు సరిపోయి తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళము. అంతేగాని పలానా చోట సువార్త పెట్టాం కదా, సువార్త ద్వారాగా మనం ఏదో ₹1 సంపాదించుకోవడం లేకపోతే ₹1ని సువార్త కొరకు దాచిపెట్టడానికి వీలు లేనటువంటి పరిస్థితి. సహజంగా తెలుసు కదా కానుకలు అని ఎలా కానుకలు ఇస్తారనే విషయము విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మరి ముందుకు వస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ యొక్క వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ నవంబర్ నెల నుండి మరలా ఈ సువార్త కూడికలు మళ్ళీ ప్రారంభం చేయాలి, సువార్త సభలు ప్రారంభం చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా మీరు ప్రార్థించవలసినటువంటి 3 అంశాల గురించి మీకు చెప్తానండి. ఒకటి, నిన్న ఆర్టీఓ ఏజెంట్ దగ్గర ఈ బండి పేపర్స్ అన్నీ కూడా మరలా వీటిని 5 సంవత్సరాల నుంచి బ్రేక్ ఇవన్నీ కూడా ఆగిపోయి 5 సంవత్సరాల నుండి ట్యాక్స్ కట్టకుండా 5 సంవత్సరాల నుంచి మరి 2023తో ఫిట్నెస్ ఇవన్నీ కూడా అయిపోవటం ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రీతిగా ఆగిపోయినటువంటి ఈ సువార్త వాహనం మరలా ప్రారంభం అవ్వాలంటే ఒకటి, దీనికి వచ్చినటువంటి రిపేర్ విషయంలో దేవుడు కార్యం చేయాలి, రిపేర్ చేయాలి. దీన్ని రిపేర్ చేయటానికి మనకి దేవుడు కృప చూపించాలి. సో
రిపేర్ అనేది ఓకే. ప్రాముఖ్యంగా బండి కాగితాలు ఫోర్స్ పెట్టాలి. ఫోర్స్ పెట్టడానికి నేను ఆర్టీఓ ఏజెంట్ చెప్పినటువంటి ఎస్టిమేషన్ ప్రకారము ఉత్త బ్రేక్ చేయటం కోసమే ఫైన్ అనేది, కానీ మరలా తిరిగి ఆ యొక్క బ్రేక్ చేయటానికి దగ్గరగా ఫైన్ వరకే 18,000 రూపాయలు ఉందని చెప్పాడు. చెక్ చేసి, ఆన్లైన్లో చెక్ చేసి, ఆ ఒక బండి పేపర్స్ కూడా నేను పెడతాను చూడండి ఒకసారి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా చెక్ చేయొచ్చండి, దాని గురించిన అవగాహన ఉన్నవాళ్ళు. తర్వాత ఏదేమైనప్పటికీ ఆగిపోయిన ట్యాక్సీలు, ఇన్సూరెన్స్, దీని ఫుల్ ఇన్సూరెన్స్ అయితే 40,000 అండి, 40,000 45,000 ఎంత ఉంది. ఈ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి ఈ బండ్లు పేపర్లు మళ్ళీ ఫోర్స్లో పెట్టడానికి దరిదాపుగా 1,50,000 రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చు అనేటటువంటి ఒక ఎస్టిమేషన్ ఇవ్వటం జరిగింది. ఇక ఇన్సూరెన్సే ఉంది 50,000 దాకా దగ్గరగా. మిగతావన్నీ కూడా ఆగిపోయిన ట్యాక్సెస్ కానీ, బ్రేక్ కానీ, పర్మిట్ కానీ, ఇవన్నీ కూడా చేయటానికి దగ్గరగా అవి 1,00,000 రూపాయల దాకా అందుకోవచ్చు పాస్టర్ గారు. ఏది ఇన్సూరెన్స్ కాకుండా, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ దగ్గరగా 1,40,000 నుండి 1,50,000 మధ్యలో మీరు సిద్ధపడి ఉండండి అన్న మాట చెప్పడం జరిగింది. రెండవది ఈ యొక్క పేపర్స్ ఫోర్స్ విషయం ప్రామినెంట్. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఏం చేసామంటే పల్లెటూర్లలో, గ్రామాల్లో తిరిగాం కాబట్టి మనకి ఎవరో అబ్జెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మరలా మనము ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్స్లో వెళ్ళాల్సి వస్తుంది. అయినా ఒకళ్ళు పట్టుకున్నారని కాదు, కానీ అసలు నిజమైనటువంటి దేవుని బిడ్డలంగా మనం అన్ని విషయాల్లో ముందు సిద్ధపడి ఉండాలి. ఎవరో ఒక అధికారుల విషయంలో మనం పట్టుకున్నా కానీ మనం పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ మనమే లోపాలు పెట్టుకున్న వాళ్ళుగా ఉండి సువార్తకి అది అవమానకరమే కదా. రెండవ ప్రార్థించవలసిన విషయం ఏంటంటే ఈ ఫిట్నెస్, బండి యొక్క రిపేర్ విషయంలో ప్రార్థన చేయండి. అది ఎంత రిపేర్ అవుతుంది ఏంటనేది మొత్తం ఆగిపోతుంది, ఉండి సడన్గా ఆగిపోతుంది. ఇంజిన్కి ఆయిల్ అందట్లా, కిక్కర కొడితే మళ్ళీ ఆయిల్ అందుతుంది. ఆయిల్ ప్రాబ్లం అంటే కాదు, ఆయిల్ పోసిన 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఆయిల్ పోసినా కూడా అది అందట్లేదు. మూడవది లోపలంతా కూడా ఈ యొక్క ప్లైవుడ్ అంతా ఉబ్బిపోయింది. లాస్ట్ గ్రామాల్లో చూసిన వాళ్ళకైతే తెలుసు. అదంతా రెనోవేషన్ చేయడానికి దగ్గరగా ఏదేమైనా బండి ఓడదీస్తే దగ్గరగా 1,50,000 రూపాయలు కావాల్సి వస్తుంది. సో అదొక 1,50,000, ఇదొక 1,50,000, 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఇప్పుడు ఒక ఖర్చు దానికోసం ఎదురు చూస్తుంది. సో చిన్న రిపేర్ అయితే దేవునికి స్తోత్రం, దాన్ని చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. రెండవది ఈ యొక్క మెయిన్ ఈ పేపర్స్ విషయం, లేకపోతే రెండవది రిపేర్ విషయం. సో ఉన్నదాన్ని అట్లా పెట్టుకొని చిన్నగా మనము తిరగవచ్చు, కొన్ని గ్రామాలు తిరగవచ్చు. ఈ రెండు అయిపోయిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే నెక్స్ట్ సమ్మర్ కల్లా మళ్ళీ 2026 సమ్మర్ అయిపోయేలోపు దీన్ని ఇలాగనే చేసి తర్వాత రెనోవేషన్ చేద్దాం. అంటే ప్రామినెంట్గా మనకి 2 లక్షల రూపాయలు ఖర్చు ఎదురు చూస్తుంది. తర్వాత వచ్చే సమ్మర్కి 1,50,000 పెట్టుకుంటే ఇది పైన అంతా కూడా మరలా దీన్ని నీట్గా చేస్తే సంవత్సరానికి కనీసం ఒక 50 గ్రాముల టార్గెట్ పెట్టుకుని మనం స్వార్థ ప్రకటించవచ్చు అన్న విషయంలో మనము ప్రార్థన చేస్తున్నామండి. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారానే మరి నిజంగా ఈ వాహనం తయారు చేసినప్పుడు ఎంతోమంది హేళన, ఎంతోమంది యొక్క వీళ్ళు చేయగలరా అనుకున్నది 100 మీటింగ్లు అయినప్పుడు ఇది ఎంత సంతోషం వేసిందంటే, నాకు ఒక ఆశ ఉండే హృదయంలో ఏంటంటే 100వ మీటింగ్లో గొప్ప దైవజనులు కొంతమందిని పిలుచుకుందాం, ప్రార్థన చేయండి, మరలా ఈ నవంబర్ నెలలోనే ప్రారంభం అవ్వాలి అని దీని కొరకు ఎదురు చూస్తున్నాం. మీ ప్రార్థన తర్వాత ప్రభు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ శక్తి కొలది ప్రోత్సహించండి. ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ ఇవ్వాలనుకున్న ముందుకు వచ్చి ఇవ్వండి. ఎందుకంటే ప్రభు వింటున్నాడు ప్రతి మాట కూడా. ఇంతవరకు సువార్త నావు కొరకు ఎంతమంది మరి వారి యొక్క శక్తి కొలది వారి సహకారాన్ని అందించారో ప్రతిదీ నమ్మకంగా ప్రభు కొరకు వాడటం జరిగిందండి. దీన్ని బట్టి ప్రార్థన చేయండి. మీ అందరికీ దేవుని సమాధానంతో ఉండును గాక. ప్రభు సేవలో మీ షాలేం రాజు.